సంక్రాంతికి అమ్మని తీసుకొని వచ్చేసి బాగుంది నైస్ బాగుంది నైస్ బ్రా. ఎవరు చెప్పారు? ఏమో బ్రో బీజిఎం ఎక్కడ కనిపించలేదు. మహేష్ బాబు ఫ్యాన్స్ సర్కార్ వాడు పడక డిసప్పాయింట్ అయ్యారు. ఈసారి కూడా అదే జరిగింది అంటున్నారు. ఓకే బాగా ప్రిపేర్ చేసి వచ్చాను అయితే. అట్లేం లేదు బ్రో, బాగుంది గూస్ బంప్స్. అంటే స్టోరీ ఏం లేదంటున్నారు. స్టోరీ ఎందుకు లేదు బ్రో, చెప్పారు కదా ఎప్పుడు ఆ సినిమాలో అతను తీసుకొచ్చిండు, అతని దారిలో అతను తీసుకొచ్చిండు, గుంటూరు కారంలో అమ్మని తీసుకొని వచ్చాడు, సంక్రాంతికి అమ్మని తీసుకొని వచ్చాడు. చాలు మాకు అది చాలు సార్ మాకు. అయ్యా త్రివిక్రమ్ ప్లీజ్ బాగుంది. కుర్చీని మడత పెట్టి అదొకటి బాగుంది. మధ్యలో యా బ్రో శ్రీలీల గురించి చెప్పాలి బ్రో, చాలా అంటే చాలా క్యూట్గా కనిపించింది బ్రో. ఐమా హీరోయిన్ అంటే ఐమా అంత మంచిగా కనిపించింది. ఈ జనరేషన్లో మాకిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ శ్రీలీల. నువ్వు నిజంగా తోపు, అసలు మస్తు అనిపించినావు సినిమాలో. రైటింగ్ ఎలా ఉంది? బాగుంది బ్రో. దానికి మహేష్ బాబు డైలాగ్స్ బాగా చెప్పారు. యా అవును నైస్. ఇంకోటి చెప్పాలా బ్రో, మస్తు లుక్ లో కనిపించాడు బ్రో మహేష్ బాబు, వేరే లెవెల్ లుక్ లో కనిపించాడు. హైలైట్స్ అంటే చెప్పినా కదా బ్రో, ఎప్పుడు అతను తెచ్చినోడు ఈసారి అమ్మని తీసుకొచ్చిండు, అదే హైలైట్, అదే రాసుకోరు మీరు సరేనా. ప్రకాష్ రాజ్ ఆల్రెడీ మనకు తెలిసిందే, మహేష్ బాబు గురించి తెలిసిందే. బాగుంది బాగుంది అవును. అప్పట్లో ఒక్కడు, దాని తర్వాత నెగటివ్స్ ఏం లేవు బ్రో, మంచిగా అనిపించినాయి నెగటివ్స్ ఏం. ఈ సంక్రాంతికి ఒక డిఫరెంట్ మూవీ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. మహేష్ బాబు డాన్స్ ఎలా ఉంది ఒకటి చెప్పండి. మహేష్ బాబు డాన్స్ మస్తుంది బ్రో. కుర్చీని మడత పెడితే హనుమాన్ తట్టుకుంటుందా? ఎందుకు బాగాలేకపోతే ఏమైతుంది? అట్లని కాదు, ఇంకా షో చూడలేదు అందుకే. సీరియస్ సినిమా తీసుకోవాలి. ఏమి లేదన్న, ఒక మహేష్ బాబు ఎనర్జీ తప్ప ఏం లేదు, అస్సలు లేదు. పాపం అన్న మహేష్ బాబు ఎంత ఎనర్జీగా చేసిండు. త్రివిక్రమ్ తమను ఎవ్వడు దాన్ని సీరియస్ సినిమా తీసుకోవాలి, ఏదో షార్ట్ ఫిల్మ్ లాగా తీసి పడేసారు. లిప్సింక్ కూడా వేయలే అన్న. మహేష్ బాబు తప్ప ఏం లేదన్న, మహేష్ బాబు పాపం 100% ఎఫర్ట్స్ పెట్టిండు. మిగిలిన వాళ్ళంతా పండుగ చేసారు సినిమా. అమ్మో చెప్పలేమన్నా, కానీ ఈ సినిమాకి అయితే ఏదో ఇంటర్న్షిప్ లాగా చేసిండు సినిమాలో కాకుండా. కారం ఇది గుంటూరు కారం కాదు, అమ్మగారింటికి దారేదనమాట. నిజంగా ఎవరు ఎక్స్పెక్టేషన్ చేసి పెట్టుకొని రావద్దు అనమాట. చాలా చాలా డిసప్పాయింట్ అవుతారు, నిజం చెప్తున్నాను. సో త్రివిక్రమ్ మహేష్ గారి సినిమాల్లో చాలా బెస్ట్ సినిమాలు, బెస్ట్ డైలాగ్స్ కూడా వచ్చినాయి, కానీ ఈ లెవెల్ ఆఫ్ స్క్రీన్ ప్లే కానీ ఈ లెవెల్ ఆఫ్ స్టోరీ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా డిసప్పాయింట్ అవుతారు. ఎక్కడ నెగిటివ్ అనిపించింది అన్న మూవీలో? మెయిన్ అసలు స్టోరీ ఫ్లాట్. ఆ స్టోరీ ఇప్పుడు అన్నీ ఒకటే లెవెల్లో తీసుకుంటే, ఇప్పుడు అలా వైకుంఠపురము, అజ్ఞాతవాసి అన్నీ ఒకటే ఉంటాయి, పెద్ద కొత్త కంటెంట్ ఏం లేకుండా తీసుకొని మెయిన్ స్టోరీ మైనస్ అనమాట. సో సినిమా ఒక మహేష్ బాబు గారు లుక్స్, తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, శ్రీలీల కోసం, ఈ ముగ్గురు కోసం అయితే చూడొచ్చు. అలాగే సినిమాలో పంచులు వస్తుంటాయి, థియేటర్ అంతా నవ్వుతూనే ఉంటారు, మళ్ళీ సడన్గా డల్ అయిపోతుంటుంది, మళ్ళీ కొంచెం లేస్తుంది, మళ్ళీ డల్ అవుతూ ఉంటుంది. సో చాలా చాలా కొంచెం ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే ఎలా ఉండాలన్నా, మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఇంటర్వెల్ ఎలా ఉండాలి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. చిన్న డైలాగులతో ఇంటర్వెల్ ఇచ్చేస్తాడు. లాస్ట్లో ట్విస్ట్, పోకిరి లెవెల్లో ట్విస్ట్ వస్తుంది అనుకుంటే తెలిసిన ట్విస్ట్ లాగా మనకు ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. ఈ మామూలుగా అలా వైకుంఠపురంలో పిల్లలు చేంజ్ అయినట్టు అలాంటి ట్విస్టే ఉంటుంది. ఫైనల్గా అయితే సినిమా అయితే వన్ టైం వాచబుల్ అన్న. తమన్ సౌండ్స్, తమన్ బీజిఎమ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. శ్రీలీల ఓన్లీ డ్యాన్స్ కోసం పెట్టుకున్నట్టుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కానీ వాళ్ళకి అంత స్కోప్ లేదు. అంటే రెండో హీరోయిన్ అసలు లేదు, ఉందా లేదో కూడా తెలియదు, అట్లా ఉంటది. మదర్ సెంటిమెంట్ ఉంది, అది కూడా పెద్దగా వర్కౌట్ అవుతుంది, పేలవంగా ఉంటుంది. ఓవరాల్ గా అయితే 5కు 2.5. రైటింగ్స్ బాగున్నాయండి ఈసారి త్రివిక్రమ్ది. అవి స్టోరీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది బేసిక్గా. అంటే ఐ కాంట్ రివీల్ ఎనీథింగ్ కదా. సో బట్ మహేష్ బాబు అదర్ కొట్టేశాడు. ఓ సరికొత్త మహేష్ బాబు చూస్తారు. ఓకే, జై బాబు.
ఏమని యుద్ధం చేతకానోడే ధర్మం గురించి మాట్లాడతాడని. సేమ్ అదే ప్యాటర్న్ లో మహేష్ బాబు మంచి కంటెంట్ సినిమాలు తీసినప్పుడు ఆదరించిన ఆడియన్స్ ఇప్పుడు ఇట్లా మాస్ మీరు ఏది కోరుకుంటారో అదే ఇచ్చామని మాస్ సినిమాలు ఇచ్చినప్పుడు బాగాలేదు అని అంటున్నారు చూసారా. సేమ్ ఇదే ప్యాటర్న్. అంత సీన్ లేదు, మరీ అంత తీసేసి మీరు అజ్ఞాతవాసి డిజాస్టర్లు బ్లాగ్ ఇవన్నీ లేవు. సినిమా అయితే బాగుంది, ఫ్యాన్ స్టఫ్ ఇచ్చాడు, బీసీ సెంటర్లో కుమ్మేస్తుంది అంతే. సో సినిమా అయితే బాగుంది, చూడండి. కావాలని ఫస్ట్ డే నెగిటివ్ టాక్లు స్ప్రెడ్ చేయొద్దండి అంతే.